హే గాయ్స్, సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ స్టార్ట్ కాగానే ఏసీలో ఏదో ఒక ఇష్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. సో సడన్గా మా ఏసీ అయితే ఆగిపోయింది. సో అది ఎందుకని అంటే ఆ ఎగ్జాస్ట్ బయటకు పోయేటటువంటి వాటర్ అనేది బయటకు పోవట్లేవు. బికాస్ అందులో ఏదో డర్ట్ అనేది ఉన్నది. సో ఆ డర్ట్ని క్లీన్ చేసేందుకు మేము ఏం చేసినా అంటే అది కంప్లీట్గా ఓపెన్ చేసేసి ఆ ఓపెన్ చేసిన దాంట్లో ఒక డర్ట్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ని వేస్తే అది మొత్తం క్లీన్ అవుతుంటుంది. ఫస్ట్ ఏసీ ఆగిపోగానే ఆ కింద ఏమన్నా వాటర్ గిట్లా పోతుందో చూడాలి. ఓవర్ఫ్లో అవుతున్నదని అంటే అది ఇష్యూ ఏంటంటే వాటర్ అనేది బయటకు రాకపోవడము. దాన్ని ఏం చేయాలంటే అప్పుడు బయట ఏదైనా పంపుతోటి ఇన్సైడ్కి వాటర్ని ఫ్లడ్ చేయాలి. ఇన్సైడ్కి ఫ్లడ్ చేసినప్పుడు ఆ వాటర్ పైకి వచ్చేసి ఆ పైప్స్ అనేవి క్లీన్ అవుతాయి. ఇంకొకటి ఇది సేఫ్టీ సైడ్కి టీ స్విచ్చెస్ ఉంటాయి అన్నట్టు. ఈ టీ స్విచ్చెస్లకు వాటర్ రాగానే అది అనేది పైకి లేచేసి అప్పుడు ఆ సిస్టమ్ను మొత్తం ఏసీ యూనిట్ని కంప్లీట్గా ఆఫ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది అనేది సెక్యూర్డ్ సిస్టమ్. ఆ పైప్లో ఉన్నటువంటి డర్ట్ అనేది కంప్లీట్గా క్లియర్ కాగానే మళ్ళీ ఎట్లుందో ఆ విధంగా బోల్టులు ఫిక్స్ చేసేయండి. బోల్టులు ఫిక్స్ చేసేసి క్లియర్గా దాన్ని బ్యాక్ పెట్టేసేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ సిస్టమ్ కంప్లీట్గా ఆఫ్లో పెట్టేసేయాలి బిఫోర్ స్టార్టింగ్ దిస్ వన్. అండ్ బయట కూడా మనకు మెయిన్ స్విచ్ ఉంటుంది కదా అవుట్ సైడ్లో. సో ఆ మెయిన్ స్విచ్ను కూడా కంప్లీట్గా షట్ డౌన్ చేయాలి. సో ఈ ఏసీ యూనిట్కి ఎటువంటి పవర్ సప్లై అనేది ఉండొద్దు మనం ఈ వర్క్ చేసేటప్పుడు. సో అదైతే జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత స్విచ్ ఆన్ చేసి ఒక 5-10 మినిట్స్ వరకు చూడండి. అప్పుడు బయట ఉన్నటువంటి మోటార్ కూడా ఆన్ అవుతుంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పింగ్ చేయండి. థ్యాంక్ యూ.